హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సారిక. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ ఎ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్. సో ఈ రోజు మన పాడ్కాస్ట్ వచ్చేసి దేని గురించి అంటే, ఇది చాలా పెద్ద టాపిక్ అనుకోండి, బట్ మనం డిస్కస్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అదే అండి, మన లైఫ్, మన జీవితం. కాదు, మనకున్న ఒకే ఒక జీవితం, అంతే కదా. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్. నా పర్స్పెక్టివ్లో లైఫ్ అంటే సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ లాంటిది. దాని డెస్టినేషన్కి అది చేరుకోవడానికి ఎన్నో అలలు అడ్డొస్తాయి. షిప్ డ్యామేజ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఆ షిప్ మునిగిపోవచ్చు కూడా. వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ అది సేఫ్గా దాని డెస్టినేషన్కి అది రీచ్ అవుతుందో లేదో, మధ్యలోనే ఆగిపోతుందో, లేకపోతే చేరుకున్నా కూడా ఎన్ని సర్ప్రైజెస్, మిరాకిల్స్, పెయిన్, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని రీచ్ అవుతుందో కదా. చెప్పాలి అంటే మన జీవితం కూడా ఇంతే. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మన డెస్టినేషన్ డెత్. ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో ఎన్నో ఆబ్స్టాకిల్స్, స్ట్రగుల్స్ వస్తాయి. లైక్ ఐ సెడ్, ప్రాబ్లమ్స్, పెయిన్, సర్ప్రైజెస్, మిరాకిల్స్. ఒకే సైకిల్. మనిషి పుట్టడంతో స్టార్ట్ అయ్యి కష్టాన్ని అనుభవిస్తూ, సమస్యలను ఎదుర్కొంటూ, సంతోషాన్ని పంచుకుంటూ, కన్నీళ్లను దిగమింగుకొని, డబ్బు వెనకాల పడి, ప్రేమలో ఓడి గెలిచి, చివరికి డెత్ అనే డెస్టినేషన్ని చేరుకోవాల్సిందే. ఇంతే ప్రాసెస్ ఎవరి విషయంలో అయినా. ఈ రెండే ఉంటాయి, పుట్టడం, చావడం. నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా. కానీ మనకున్న ఒకే ఒక్క జీవితంలో నీ కంట్రోల్లో ఉండేవి నీ సంతోషం, నీ సక్సెస్, నీ ఫెయిల్యూర్స్, నీ లవ్, నీకు సంబంధించినవి అన్నీ, ప్రతిదీ నీ చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే ఇది మీ లైఫ్ డార్లింగ్స్. ఆఫ్ కోర్స్ లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. కొన్నిసార్లు మన చేతుల్లో ఏం ఉండకపోవచ్చు. కానీ నీ చేతులారా నువ్వు చేయి జార్చుకొని నీకుండే హ్యాపీ మూమెంట్స్ అండ్ ప్రీషియస్ ఆపర్చునిటీస్ని వదిలేసినప్పుడే ఆ షిప్ లాగే డ్యామేజ్ అయ్యి చివరికి ఏదో ఒక అసంతృప్తితో వెళ్ళిపోవడము, అక్కడికక్కడ ఆగిపోవడము జరుగుతుంది. మనం లైఫ్లో ఒకటి అవ్వాలనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది, ఏదో సాధించాలి అని తపన ఉంటుంది. కానీ మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఇన్సెక్యూరిటీస్ వల్ల ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ మానేసి ఇలా ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను అంతే అనుకోండి. ఒక పర్సన్ గురించి చెప్పాలి, మీ అందరికి తెలిసిందే. మై ఇన్స్పిరేషన్, మై ఫేవరెట్ క్రికెటర్, గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్, ది గ్రేట్ విరాట్ కోహ్లీ. అందరికీ తెలుసు తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో, ఎన్ని ఫెయిల్యూర్స్, స్ట్రగుల్స్, ఎంత క్రిటిసిజం, అప్రిషియేషన్, లవ్ ఎన్ని చూశాడో. బట్ అన్ని చూసినా కూడా తన బెస్ట్ బ్యాట్స్మెన్ అని తనకు తెలిసినా, అన్న విషయం తనకు తెలిసినా కూడా, తన సక్సెస్ గురించి తనకు తెలిసినా కూడా, అయినా కూడా ఈజ్ ప్యాషన్ టువర్డ్స్ ఈజ్ క్రికెట్, ఈజ్ ప్యాషన్ టు ప్లే ఫర్ ఇండియా, టు స్కోర్ రన్స్, టు బీ బెస్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదు. ఎంత చేసినా, ఎంత సక్సెస్ వచ్చినా కూడా ఆ జీల్, ఆ ఎంతూజియాజం, ఆ ప్యాషన్, ఆ కసి, ఇవన్నీ ఒకటే అనుకోండి. బట్ అయినా కూడా ఇదేది ఇంత ఇంచు కూడా తగ్గలేదు అతనిలో. మనం కూడా అలాంటి మైండ్ సెట్తో ఉంటే, మన గోల్స్ కోసం మనం డిసిప్లిన్గా, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే, యాజ్ ఈ సెడ్, సక్సెస్ అవ్వడానికి మనకు కొన్నిసార్లు 1% ఛాన్స్ ఉన్నా కూడా చాలు, ఇట్స్ ఎనఫ్, వీ కెన్ డెఫినెట్లీ గెట్ సక్సెస్ అని నమ్మి మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోండి. ఇకపోతే కెరియర్తో పాటు ఎట్ ది సేమ్ టైం లవ్ కూడా ఇంపార్టెంటే కదా. ఎవరి లైఫ్లో అయినా ప్రేమ అనేది పక్కా ఉంటుంది. మనం అమ్మ కడుపులో జీవం పోసుకున్నప్పటి నుంచి మనల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. లవ్ ఇస్ వెరీ ప్రీషియస్. అఫ్ కోర్స్ మనం కోరుకునే ప్రేమ, ఒక తోడులో వెతుక్కునే ప్రేమ అందరికీ దొరకకపోవచ్చు. అలా అని చెప్పి మీ కళ్ళని చీకటితో కమ్మేసుకొని నీ చుట్టూ ఉన్న ప్రేమని చూడకుండా దూరం చేసుకోకండి.
చరిత్రలో ఎప్పుడు చెప్పుకునే ది గ్రేట్ లవ్ స్టోరీ రాముడు సీత దేవిది. వారికే కష్టాలు తప్పలేదు. ప్రేమ అంత సులువుగా వాళ్ళకి దక్కలేదు. రాముడితో అడవులకి నడవడానికి సీతమ్మ తల్లి సిద్ధమయ్యింది. 14 ఏళ్ళు రాముడు తన కోసం వస్తాడు అనే నమ్మకంతో ఎదురుచూసింది. రాముడు కూడా అంతే విధంగా 14 సంవత్సరాలు తనను చేరుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేసి తనను చేరుకున్నాడు చివరికి. వాళ్ళిద్దరి ప్రేమలో ఎంత నిజం ఉంటే, వాళ్ళిద్దరి ప్రేమ ఎంత గొప్పదైతే వాళ్ళకి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది చెప్పండి. సో పాయింట్ ఏంటంటే, వేచి చూడడంలో ఉన్న ఆనందమే వేరు, వేచి చూడడంలో ఉన్న బాధే వేరు, వేచి చూడడంలో ఉన్న గొప్పతనమే వేరు. మీకు కూడా మీరు ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి మీ దగ్గరికి వస్తారు. లెట్స్ వెయిట్. రాసి పెట్టుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. లేకపోతే అంతకంటే ఎక్కువగా నిన్నులా ప్రేమించే వాళ్ళు నీ లైఫ్లోకి నీ దగ్గరికి వస్తారు. నిజమైన ప్రేమను మీరు పొందుతారు. సో అప్పటి వరకు ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే పరుగు, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు.